శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి కృత్తికా నక్షత్రానికి విశేషంగా చెప్తారు పెద్దలు. దీన్ని మనం ఈ రోజున ఆడి కృత్తిక అనేటటువంటి పేరుతో తమిళనాడునైతే ఎక్కువగా జరుపుకుంటాము. అదేవిధంగా మనకిక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా విరివిగా జరుపుకోవటం జరుగుతుంది. ఈ ఆడి కృత్తిక నాడున మనకి దేవాలయాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్ముఖుడి యొక్క ఆలయంలో ఎవరికైతే వివాహం కావాలి అనుకునేటువంటి వారు, అదేవిధంగా వివాహమై సంతానం కావాలి అనుకునేటటువంటి వారు, లేదండి నాకు ఏదైనా నాగదోషం ఉంది అని చెప్పి నాకు జాతక చక్రంలో చెప్పారు అనుకునేటటువంటి వారు, ఎవరైనా సరే లేదండి నాకు సంతానం కలిగితే కనుక నేను వచ్చి ఇది సమర్పిస్తాను అని చెప్పి అనటం వింటూ ఉంటాం. అటువంటి మొక్కులని తీర్చుకునేటటువంటి రోజు ఈరోజు. ఉదయాన్నే తెల్లవారుజామునే సూర్యోదయానికి పూర్వమే స్నానాధికాలు పూర్తి చేసుకొని దేవాలయాలకు వెళ్ళి విశేషంగా అభిషేకాలు, అదేవిధంగా ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి హోమాలు కూడా నిర్వర్తిస్తారు ఉదయం పూట. ఇంకా అదేవిధంగా సాయంత్రం పూట మనం గమనిస్తే వారందరూ కూడాను కావళ్ళు తెస్తారు. ఆ కావళ్ళు కూడాను నిండుగా వారు ఏదైతే మొక్కుకుంటారో, కొంతమంది పంచదార ఇస్తాం అనుకుంటారు, కొంతమంది పాలు ఇస్తాం అనుకుంటారు. ఇది వాటినే పాల కావళ్ళు, పంచదార కావళ్ళు అని అంటూ ఉంటారు. వారు ఏదైతే మొక్కుకుంటారో వాటినన్నింటినీ కూడాను కృతజ్ఞతగా స్వామివారికి సమర్పిస్తారు. సమర్పించడం కేవలం ఊరికే వచ్చేసి ఏదో కావడితో తీసుకొచ్చి ఇవ్వరండి. చాలా నియమ నిష్టలతో సూర్యోదయంకు పూర్వము ఎప్పుడైతే స్నానం చేసి మొదలు పెట్టారో, దైవనామ స్మరణ చేయటం, షణ్ముఖుడి యొక్క నామస్మరణ చేయటం మొదలుపెట్టారో అప్పటి నుంచి గనక మనం గమనిస్తే రాత్రి పూట వారు చేసేటటువంటి నృత్యం ఉంటుంది. ఆ నృత్యం అయిపోయే వరకు కూడా వారు మంచినీళ్ళు కూడా స్వీకరించరు. ఎలాగూ అనంటే సాయంత్రం పూట నేను చెప్పా కదా వాళ్ళు కావళ్ళు తెస్తారు అని చెప్పి, ఆ కావళ్ళు తెచ్చేటప్పుడు అంతా కూడా నృత్యం చేసుకుంటూ తీసుకొస్తారు. తీసుకొచ్చేటప్పుడు వారికి నిమ్మకాయలు గుచ్చుకుంటారు. ఇక్కడ నుంచి నాలికని తీసి మళ్ళా కింద భాగం వరకు కూడా అన్నమాట. అదేవిధంగా చర్మం ఇక్కడి నుంచి కూడా అంటే భక్తి పారవస్యంతో అంతా కూడా మునిగిపోతారు. నేను చూసావా అని మీరు నన్ను అడగచ్చు. నేను ప్రత్యక్షంగా నా చిన్నతనం నుంచి కూడా మాకు గుంటూరు ఆరగ్రహారం శివాలయంలో మాకు కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. ఆలయంలో చాలామంది నేటికి కూడాను ప్రతి సంవత్సరం కూడా ఈ ఆడి కృత్తిక నాడు స్వామివారికి వచ్చి వారి యొక్క భక్తినంతా కూడాను చూపటం జరుగుతుంది. భక్తి పారవస్యంతో ఉండటమే కాదు, అదేవిధంగా వారు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా చేసుకొని పాలు కానీ పంచదార కానీ వాటి కావళ్ళు తీసుకొని వచ్చి ప్రదక్షిణాలు చేసి నృత్యం చేయటం, వాటిని ఒంటి నిండా కూడాను సూదులు గుచ్చుకుంటారు. సూదులు గుచ్చుకొని కూడాను తెత్తు నిమ్మకాయలు పెడతారు. నిమ్మకాయలు ఇటు ఒక సూదికి మొనకి ఒక నిమ్మకాయ, ఇటు మొనకి ఒక నిమ్మకాయ పెట్టి ఇలా పెడతారు. నాలుక ఇలా తెరిచే ఉంచుతారు. మనం ఒక్క నిమిషం నాలుక తెరిచి ఇలా ఉంచగలమా? అటువంటిది వాడు అన్ని గంటల సేపు అంతసేపు భక్తి పారవస్యంతో మురుగా 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 అంటూ స్వామివారిని స్తుతిస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా ఎవరికైతే చేస్తారో వారికి అనుకున్నటువంటి కోరికలన్నీ కూడాను నెరవేరుతాయి అని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం కాదండి, ప్రత్యక్ష నిదర్శనం కూడాను. మాకు చిన్నప్పటి నుంచి కూడాను మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉన్నది, సరోజిని అని. ఆవిడ పరంపర ఇప్పటికీ కూడాను వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా నేటికి కూడాను ప్రతి సంవత్సరము ఆడి కృత్తిక నాడు ఇవ్వటం జరుగుతుంది. ఇట్లా చాలామంది అనమాట వెళ్ళమ్మ అని వాళ్ళ పిల్లలు అసలు ఎంత అద్భుతంగా అండి, అసలు చాలా అద్భుతంగా నృత్యాలు చేస్తారు. వారు తీసుకొచ్చి ఏవైతే అనుకుంటారో, కొంతమంది స్వామివారికి కళ్ళు అవి కూడాను చేయిస్తామండి అని చెప్పి అనుకొని మొక్కుకుంటూ ఉంటారు. అలా వారు ఏవైతే మొక్కుకున్నారో ఆ మొక్కుబళ్ళన్నీ కూడాను ఈ రోజున తీర్చుకుంటారనమాట. ఆ విధంగా చేయటం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగటంతో పాటు ఎటువంటి నాగదోషాలు ఉండవు అని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. స్వస్తి.